2014లో మీటింగ్లోకి పిలిచి ఆ రోజు అతనితో పాటు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు సహముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, తర్వాత దెంతులూరు కృష్ణ అంటే ఎవరు మీకు అందరికీ చెప్పాలంటే మంగళకృష్ణ అని చెప్తే అర్థమవుతుంది. మంగళకృష్ణ గారు నలుగురు తర్వాత నన్ను పిలిచి ఇది మాట్లాడి నాకు మా ఊరు ఎంపీటీసీ అంటే నేను ప్రాతినిధ్యం వహించే అప్పుడు మా మండలంలో మా ఎంపీటీసీ టీడీపీ బ్యానర్ మీద వచ్చి నాకు ఫ్రీగా ఇచ్చి తర్వాత నువ్వు 300 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు పంచొద్దని వీళ్ళు లాలూచి పడినారు మనతో. ఇది నాకు అర్థం కాలేదు మీరు ఏమంటారంటే ఉలిమెల్ల తోట దగ్గరకు వచ్చి కసునూరు ఎంపీటీసీకి లాలూచి పడి నాకు ఏకగ్రీవంగా ఎందుకు ఇచ్చారు అన్నారు కదా. మీరు మిమ్మల్ని ఎందుకు ఏకగ్రీవంగా ఎందుకున్నారు ఇచ్చారనా? అదే ఎందుకు? అదే మీరు అవినాష్ చెప్పాలి ఇప్పుడు సమాధానం. నేను యాక్చువల్ గా మర్చిపోయింది, నాకు బాగా గుర్తు చేసినందుకు కూడా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బహుశా ఇది కూడా నేనే మాట్లాడేస్తే వాళ్ళ పార్టీలో ఆయనకు మిగిలి ఉన్న కొంచెం క్రెడిబిలిటీ కూడా పోతుందన్న భయంతో ఆందోళనతో నేను ఎక్కడ మాట్లాడతాను అని చెప్పి దాన్ని ప్రియంప్ట్ చేసుకోవడం కోసం, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం బహుశా ఆయనే మాట్లాడినట్టు ఉన్నాడు. ఉల్లిమెల్ల తోట అని అడుగుతున్నావా? ఎవరిదా ఉల్లిమెల్ల తోట? నాది. నా తోటకి నీకేం పని? ఏం పని ఆ తోటకి? నీకు ఊపుకుంటా ఆ తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాల. ఏం అడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరి వర్గానికి మా చిన్నాయన్ను వాళ్ళు చంపారు, వాళ్ళ ఎంపీపీని వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరి వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసునూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, తుమ్ముకుంటున్నాను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు, నాకు రాజకీయాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతానని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారు తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించినారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్ లేకపోతే వైసీపీలో జాయిన్ కావాలని. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరి వర్గం వాళ్ళని మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరి వర్గం వాళ్లకు ఏదైతే వాళ్ళ సోదరుని వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచి మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అంత క్లియర్ గా ఆ కుటుంబానికి కూడా మాకు చేతనైన న్యాయం రాజకీయంగా మేము చేసే కార్యక్రమం చేసినాం. ఇది ఉల్లిమెల్ల తోటలో జరిగింది. మీకై నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమం చేసినావు. ఉల్లిమెల్ల స్పష్టంగా చెప్పాలయ్యా స్వామి, అది అవినాష్ రెడ్డి తోట, నేను పోయి అవినాష్ రెడ్డిని అడిగినానని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఊరికే నువ్వు అట్లా నీళ్ళు నమిలితే నేను ఇట్లా కూర్చొని మళ్ళీ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది.